తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరికి కంటి చూపు మెరుగవ్వాలనే తలంపుతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలకు భారీ స్పందన వస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈరోజు మునుగోడులోని క్యాంపు కార్యాలయం వద్ద చండూరు మున్సిపాలిటీలోని 10 వార్డుల ప్రజలతో పాటు చండూరు మండలంలోని 19 గ్రామాల ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరికి కంటి చూపు మెరుగవ్వాలనే తలంపుతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలకు భారీ స్పందన వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈరోజు మునుగోడులోని క్యాంపు కార్యాలయం వద్ద చెండూరు మున్సిపాలిటీలో 10 వార్డుల ప్రజలతో పాటు చెండూరు మండలంలోని 19 గ్రామాల ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని చెండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథలతో పాటు చెండూరు మున్సిపాలిటీ మండల నాయకులతో ప్రారంభింపజేశారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించి ఎవరెవరికి ఏ కంటి సమస్యలు ఉన్నాయని ఆరా తీసి మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ 12వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో 610 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 250 మంది కంటి ఆపరేషన్లకు ఎంపికయ్యారు. కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారిలో 155 మందిని వెంటనే ఆపరేషన్ల కొరకు హైదరాబాద్లోని శంకర కంటి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని మంగళవారం రోజు తీసుకెళ్లి ఆపరేషన్లు చేయిస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అన్నా కొంచెం మీద మీద పడకుండా సూపర్ మార్కెట్ కాదు అది మన అప్పేయాలన్నా పోయాలన్నా కొంచెం సార్ చెప్పండి అన్న, నాకు కనిపించకపోయి చెప్పడానికి కదా. అందరు ఎవరికైనా మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ నెల రోజులు మళ్ళీ నెలకు ఒక్కసారి పెడతాం. వచ్చే నెల ఉంటుంది, మళ్ళీ నెల ఉంటుంది, ప్రతి నెల ఉంటుంది. మీ కళ్ళు 2 మంచిగా నెలకు మళ్ళీ చేస్తారా సార్? 10 సార్లు నెలకు మళ్ళీ చేస్తారా? మళ్ళీ చేస్తాం. వాళ్ళు ఏం ధైర్యంగా పోయినారు. మరి అది ఎంతమంది ఉంటారు? రిజిస్ట్రేషన్ చేయాలి. చేస్తాడు వాడికి మళ్ళీ బాగుంటుందో ఏమైనా ఇదంతా చూడ
ఎవరు మీరు? క్యాంప్ పెడతాం కదా, అప్పటి వరకు మందులు అంటే తక్కువ అయితే మనకి తెలుసుకోవాలి. సార్ నాకు కూడా ఆపరేషన్ అయిన టైం ఆపరేషన్ చేసుకోవాలి ఇతనే ఇట్లా పడిపోతుంది సార్. కానీ ఏ కన్నా చెప్తుంది కనబడుతుందా? ఈ 50 మంది ఉంటారు. 1000 మంది వస్తే ఒక 200 మంది 200 ఉంటారు. 1000 మంది వస్తే ఏదైనా మొబైల్ క్లినిక్ అని ఉంటుంది.